అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో ఆరుతడి పంటగా మినుము సాగు, సాధారణ రకాల వరి విత్తనోత్పత్తిలో మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో అత్యంత కీలకమైన ఉత్పాదకం విత్తనం. విత్తనం ఎంత మంచిదైతే పంట అంత ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. అందుకే అంటారు, విత్తనం మంచిదైతే పెత్తనం మీదే అని. ఒకప్పుడు రైతులు తాము పండించిన పంట నుంచే విత్తనాన్ని సేకరించుకొని తరువాతి పంటకు వాడుకునేవారు. కానీ ఇప్పుడు పంట వేసే ప్రతిసారి విత్తనం కోసం కంపెనీలపై ఎక్కువగా ఆధారపడటం జరుగుతోంది. దీంతో నకిలీల బెడద పెరిగింది. సాధారణంగా పరిశోధనా స్థానాల నుంచి తెచ్చుకున్న విత్తనాన్ని 3 సంవత్సరాల పాటు బేషుగ్గా వాడుకోవచ్చు. వరిలో సూటి రకాలనే ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి సూటి రకాల విత్తనోత్పత్తి చాలా తేలిక. అందువల్ల వరి రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, తోటి రైతులకు విత్తనం విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. విత్తనోత్పత్తికి రబీ కాలం అత్యంత అనువైన కాలం. విత్తనోత్పత్తిలో ఎలాంటి మెలకువలు పాటిస్తే నాణ్యత గల విత్తనం పొందవచ్చో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని విత్తన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ దామోదర రాజు నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా వరిలో విత్తనోత్పత్తి ఒక 6 రకాలుగా జరుగుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీస్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన టీఎస్ఎస్డిసి, ఏపీఎస్ఎస్డిసి, తర్వాత ఎన్ఎస్సి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, మరియు సొసైటీస్ ద్వారా, అంటే ముల్కనూరు సొసైటీ, పురంల సొసైటీ, గట్టుదనపల్లి సొసైటీ ఇలాంటి సొసైటీస్ ద్వారా కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రైవేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు కానీ, దేశీయ కంపెనీలు కానీ, రాష్ట్రీయ కంపెనీలు కానీ వారు కూడా విత్తనోత్పత్తి చేస్తారు. అదేవిధంగా మనము రైతు స్థాయిలో కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. ఔత్సాహిక రైతులు విత్తనోత్పత్తి చేసి మరి తోటి రైతులకు విత్తనాలు అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా 6 రకాలుగా మనకు వరిలో విత్తనోత్పత్తి సాగుతూ ఉంటుంది. మనం వరిలో విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఇది చాలామంది రైతులకు కానీ తర్వాత వివిధ సంస్థలకు కానీ పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. వరి మొత్తం సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్, అంటే స్వపరాగ సంపర్కం ద్వారా విత్తనాన్ని అభివృద్ధి చెందే పంట కాబట్టి మీ విత్తనాన్ని మీరే మళ్ళీ వాడుకోవచ్చు. మీరు ఒకసారి మంచి విత్తనాన్ని ఒక యూనివర్సిటీ ద్వారా కానీ, సొసైటీ ద్వారా కానీ, లేదంటే ప్రైవేట్ సంస్థ ద్వారా కానీ, ప్రభుత్వ సంస్థ కానీ తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు ఎలాంటి విత్తనోత్పత్తి చర్యలు చేపట్టకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక 3 పంటల వరకు వాడుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి విత్తనం తెచ్చిన తర్వాత, వేసిన తర్వాత హార్వెస్టర్ ద్వారా కోయడము, లేదంటే పాత సంచులు వాడము, కల్లాలల్లో కోత సమయంలో ఆల్రెడీ పొలంలో మొలిచిన మొక్కలు, వాలంటరీ ప్లాంట్స్ వల్ల మళ్ళీ విత్తనం కల్తీ అవుతూ ఉంటుంది ఫిజికల్గా. ఒకసారి ఒక పంటకు కొంచెం కల్తీ అవుతుంది, రెండో పంటకు ఇంకా ఎక్కువ కల్తీ అవుతుంది, మూడో పంట వరకు ఇక
పూర్తిగా అది విత్తనము పనికి రాకుండా అవుతుందన్నమాట. కాబట్టి ఒకసారి తెచ్చుకున్న విత్తనాన్ని మీరు ఎలాంటి విత్తనోత్పత్తి చర్యలు చేపట్టకుండా 3 పంటల వరకు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు కొన్ని మెలకువలు పాటించి కొన్ని జాగ్రత్తలు విత్తనోత్పత్తిలో చేయవలసిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు ఎన్ని పంటలకైనా రైతులు వారి విత్తనం వారే వాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా విత్తనాన్ని వేరే రైతులకు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మామూలు పంటకు విత్తన పంటకు సాధారణంగా మేనేజ్మెంట్లో ఏం తేడా లేకున్నా కొన్ని మెలకువల వల్లనే ఇది విత్తనోత్పత్తిగా మారుతుంది, విత్తన పంటగా మారుతుంది. మామూలు పంట ఎలాగా చేస్తామో విత్తనోత్పత్తి కూడా అలాగనే చేయాలి. అయితే మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వేర్పాటు దూరం. వరిలో మాత్రం ఒక 3 మీటర్లు డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకొకటి, మీరు మొదట సోర్స్ విత్తనము ప్యూర్ విత్తనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి ఫిజికల్గా కల్తీ లేని జన్యు స్వచ్ఛమైన విత్తనాన్ని మనం తీసుకోవాలి మొట్టమొదటగా. ముఖ్యంగా యూనివర్సిటీస్లో అమ్మే బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ కానీ తీసుకుంటే మంచిది. అది తీసుకున్న తర్వాత మీరు మామూలు పంట ఎలాగా సాగు చేస్తారో దీన్ని కూడా అలాగనే సాగు చేయాలి. అయితే ముఖ్యంగా పూత దశ చాలా ముఖ్యమైన దశ అన్నమాట. ఈ సమయంలో మీకు వేరే రకం ఏవైనా బెరుకులు ఉన్నట్లయితే గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి కేలీలు కానీ బెరుకులు కానీ ఇతర రకాలు కానీ వస్తాయంటే, పొలంలో మీరు వేసిన పొలంలో గత సీజన్లో వేరే రకం వేసినట్లయితే అవి సెల్ఫ్ సోన్ సీడ్, అంటే వాటంతట అవే మొలిసే విత్తనాలు, వాలంటరీ ప్లాంట్స్ అంటాము, అవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు వేసే విత్తనంలో ఏమన్నా 1% కానీ 2% కానీ కల్తీలు ఉన్నట్లయినా అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ పూత దశలో వీటిని గుర్తించి వీటిని తీసివేయాలి. ఎత్తు ఉన్న మొక్కలు, అంటే మనం వేసిన పంట కన్నా ఎక్కువ ఎత్తున్న మొక్కలు, మనం వేసిన రకానికన్నా తక్కువ ఎత్తున్న మొక్కలు, ముందుగా పుష్పించిన మొక్కలు, ఆలస్యంగా పుష్పించిన మొక్కలు, వీటిని గుర్తించి మనం తీసివేయాలి. దీన్నే రోగింగ్ అంటాం. అంటే కేలీల ఏరివేత లేదా బెరుకుల తీసివేత లేదా ఇతర రకాలను తీసివేయడం అన్నమాట. తర్వాత గింజ ఫామ్ అయ్యే ముందు కూడా ఆ గింజ యొక్క నాణ్యతను బట్టి, అంటే మామూలుగా సన్న రకాలలో దొడ్డు రకం వచ్చినా, దొడ్డు రకాలలో సన్న రకం వచ్చినా వీటిని గుర్తించి మనం ఏరివేయాలన్నమాట. ఇది 3 దశల్లో చేయాలి. ముఖ్యంగా పూత వచ్చే ముందు, అంటే ఈనే ముందు, వరి ఈనిన తర్వాత గింజ గట్టిపడే దశలో, ఈ 3 దశల్లో మనము ఈ కేలీలను గుర్తించడము చాలా సులువు. కాబట్టి మనము ఈ దశలో వాటిని గుర్తించి తీసివేయడం మంచిది. మనకు మళ్ళీ వేరే విత్తనం కలిసే అవకాశం ఎక్కడుంటుందంటే కోత సమయంలో. ముఖ్యంగా కోత సమయంలో మామూలుగా కోసి కళ్ళం మీద నూర్పిడి చేసినప్పుడు కళ్ళంలో కలిసే అవకాశం ఉంటుంది. ఒకే కళ్ళం మీద 2 రకాలు కనుక నూర్పిడి చేసినట్లయితే ఆ రకాలు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ళం బాగా క్లీన్ చేసుకొని చేయడం మంచిది. తర్వాత మీరు బ్యాగింగ్ చేసేటప్పుడు ఆ పాత బ్యాగులు వాడినప్పుడు కూడా ఆ పాత బ్యాగులో ఇరుక్కున్న ఇతర విత్తనాలు కల్తీ అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనోత్పత్తిలో మీరు కొత్త బ్యాగులు వాడడం అన్నది శ్రేష్టం. ఇంకొకటి బెరుకులు కలిసే అవకాశం ఎక్కడ అంటే కోత సమయంలో ఒకవేళ హార్వెస్టర్ వాడినట్లయితే హార్వెస్టర్ ద్వారా కూడా విత్తన కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది, ఇతర విత్తనాలు కలిసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఒక హార్వెస్టర్ ద్వారా ఒక వేరే రకాన్ని కోసి మళ్ళీ వెంటనే ఇంకో రకాన్ని కోసినప్పుడు ఆ వేరే రకం విత్తనాలు అందులో మిగిలిపోయిన విత్తనాలు దీనిలో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్వెస్టర్ వాడినప్పుడు మనము హార్వెస్టర్ను పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతనే వాడాలి. అందులో విత్తనాలు అన్నీ కూడా మనం ఎయిర్ ప్రెషర్ ద్వారా క్లీన్ చేసి హార్వెస్టర్ వాడాలి. లేదంటారు మీరు హార్వెస్టర్ వాడినప్పుడు మొదటిసారి కోసిన ఒక మడి విత్తనాల్ని విత్తనంగా తీసుకోకుండా దాన్ని మామూలు పంటగా పక్కకు పోయాలి. ఆ విధంగా మనము హార్వెస్టర్ ద్వారా వచ్చే కల్తీని మనం అరికట్టవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది రైతులు ఏంటంటే విత్తనోత్పత్తిలో విత్తనం చేసిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వాడతాం. వెంటనే ఆ సీజన్లో వాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం మనము ఈ సీజన్లో చేసిన విత్తనం వచ్చే సీజన్లో నెక్స్ట్ సీజన్లో వాడే అవకాశం ఉంటుంది. పోనీ వెంటనే కూడా ఖరీఫ్లో ఇది రబీలో కూడా వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఈ విత్తనము ఉత్పత్తికి చేసిన పంటలో మాయిశ్చర్ పర్సంటేజ్ ముఖ్యమన్నమాట. అంటే దాదాపు 12 నుంచి 13% వరకు మాయిశ్చర్ తగ్గించి, అంటే బాగా ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండబెట్టకుంటే
మీకు నిలువలో దాని యొక్క మొలక శాతం పోయే అవకాశం ఉంటుంది. నిలువ పెట్టినప్పుడు విత్తనం బూజు బట్టి లేదంటే ఆ మొలక శాతం పోయి మీకు జర్మినేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి విత్తనంగా తీసుకున్న ఏ పంటనైనా దాదాపు 12, 13, 14 ఈ రేంజ్ వరకు మాయిశ్చర్ మెయింటైన్ చేస్తేనే అది నిల్వ ఉంటుంది, నాణ్యమైన విత్తనంగా మనకు పనికొస్తుంది. తర్వాత జర్మినేషన్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి బ్యాగింగ్ చేసేటప్పుడు కానీ విత్తనం నిల్వ ఉంచినప్పుడు కానీ ఇలాంటి విత్తన శుద్ధి అవసరం లేదు వరిలో. ఈ ముఖ్యమైన మెలకువలు పాటించినట్లయితే రైతులు తమకు తాము విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం 3 పంటలే కాదు, ఎన్ని పంటలకైనా వాడుకోవచ్చు. తొలకరి, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లో సాగు చేసుకోదగ్గ అపరాల పంటల్లో మినుము ఒకటి. మినుమును ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో ఆరుతడి పంటగా మినుమును విత్తేందుకు అనువైన సమయం. అయితే ఈ కాలంలో రసం పీల్చే పురుగులు, అవి కలిగించే వైరస్ తెగుళ్ల కారణంగా రైతులు దిగుబడులను నష్టపోవాల్సి వస్తోంది. చీడపీడలను సకాలంలో అదుపు చేసుకున్నట్లయితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి పొందే వీలుంటుంది. కాబట్టి కాలానికి తగ్గట్లుగా రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే మినుము సాగులో నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి. ఆరుతడి పంటగా ఫిబ్రవరిలో, మార్చిలో వేసవికాల పంటగాను మనం మినుముని సాగు చేసుకోవచ్చు. రకాలు గనక చూసుకున్నట్టయితే అందులో పల్లాకు తెగులు తట్టుకునే GBG1 తిరుపతి 104 మినుములు 70 నుంచి 75 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరాకు సరాసరి 8 నుంచి 9 క్వింటాల దిగుబడి ఇస్తుంది. ఈ గింజలు పాలిష్గా ఉండి మనకి పల్లాకు తెగుల్ని తట్టుకుంటాయి. PU31 మినుము రకం చూసుకున్నట్టయితే మనకి పల్లాకు తెగుల్ని తట్టుకొని కాయలపైన నూగు ఉంటుంది, సాదా రకం ఉంటుంది. ఎకరాకి మనకు 5 నుంచి 6 క్వింటాల సరాసరి దిగుబడి అనేది వస్తుంది. LBG 787 రకం చూసుకున్నట్టయితే మనకి 75 నుంచి 75 రోజుల పంట కాలాన్ని కలిగి 8 నుంచి 9 క్వింటాల దిగుబడి అనేది మనకి ఎకరాకి వచ్చి మనకి అన్ని కాలాలకి అనువుగా ఉండి పల్లాకు తెగుల్ని మధ్యస్థంగా తట్టుకుంటుంది. అలాగే మనకి కాండం కనుపుల వద్ద కూడాను ఇది కాయలు కాస్తుంది. LBG 648, LBG 685 బుట్ట మినువులు, తర్వాత మనకి తేజ రకం మినువులు, ఇవన్నీ కూడాను మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మినుము విత్తన మోతాదు కనుక చూసుకున్నట్టయితే మనకి ఎకరాకు 8 నుంచి 10 కేజీల విత్తనం అనేది అవసరం ఉంటుంది. మినుము విత్తనాలను విధిగా విత్తన శుద్ధి చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బెడద నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. 2.5 గ్రాముల తైరం కానీ, క్యాప్టన్ కానీ, మ్యాంకో జబ్బు వంటి తెగుళ్ళ మందుతో 1 కేజీ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకొని మరలా పురుగుల మందు అయిన ఇమిడాక్లోప్రిడ్ 5 ml లేదా థయోమిథాక్సిజం 5 grams per కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని నాటే పద్ధతి కనుక చూసుకున్నట్టయితే మనం సాళ్ళ మధ్య 30 సెంటీమీటర్లు అంటే 1 అడుగు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకుంటే మనకి మంచిది. ఎరువుల యాజమాన్యం విషయంకి వస్తే ఎకరాకి 20 కేజీల భాస్వరం, 8 కేజీల నత్రజని ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. వెడల్పాటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఎమజిత్పైర్ 5% ద్రావణం 250 mlని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. సస్యరక్షణ విషయానికి వస్తే మనకి మినుమును ఎక్కువగా కాండపు ఈగ క్రిమి దశ కాండంలో చేరి తినడం వల్ల మొక్క అంతా ఎండిపోతుంది. దీని నివారణకు మోనోక్రోటోఫస్ 1 నుంచి 1.5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. మారుక మచ్చల పురుగు మొగ్గ, పూత, పిందె, కాయ దశల్లో మొక్కలోకి చేరి దాన్ని కూడుగా ఏర్పాటు చేసి లోపల ఉన్న ఆకుపచ్చని పదార్థాన్ని తింటుంది. దీని నివారణ గనక చూసుకున్నట్టయితే పూత దశలోనే వేప సంబంధితమైన కషాయాలు కానీ, ద్రావకాలు కానీ మనం పిచికారీ చేసుకోవాలి. ఒకసారి మొగ్గను ఓపెన్ చేసి చూసినట్లయితే పిల్ల పురుగులు గమనించినట్లయితే 2.5 ml క్లోరిపైరిపస్ 1 లీటర్కి చొప్పున పిచికారీ చేసుకోవడం. మరీ మారుకా ముచ్చల పురుగులు ఉద్రిక్తత ఎక్కువైతే స్పానోసెడ్ 0.3 అలాగే ఎమామిక్టీ బెంజోయేట్ 0.4 grams per లీటర్కి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి.
తామర పురుగుల వల్ల ఆకుముడత వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. లేత ఆకుల అడుగు భాగములో రసాన్ని పీలుస్తూ ఆకుముడత అనే వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. వీటి నివారణకు పిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వైరస్ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే మనం తట్టుకునే రకాలను వేసుకోవాలి. గట్లపైన మొక్కజొన్న లేదా జొన్న పంటల్ని బోర్డర్ క్రాప్ కింద వేసుకొని లోపల మనం బంతిని ఎర్రపంటగా వేసుకోవడం కూడా మంచిది. అలాగే మనకి పసుపు రంగు జిగురట్టలు తెల్లదోమకి మంచిది. ఎకరాకి 20 పసుపు రంగు జిగురట్టలను అమర్చుకోవడం, అలాగే 20 నీలం రంగు జిగురట్టలను తామర పురుగుల నివారణ కోసం అమర్చుకుంటే మంచిది. అంతేకాకుండా గట్లపైన కలుపు లేకుండా చూసుకోవాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఈ ఏడాది మార్కెట్లో పెరిగిన పల్లి ధరలతో రైతులు ఊరట చెందుతున్నారు. గతేడాదితో పోల్చితే ధరలు ఆశాజనకంగా ఉన్నాయంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లి విక్రయాలకు పేరుగాంచిన జిల్లాలోని జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో అధికంగా లావాదేవీలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం వరకు క్వింటాకు 12,000 దాటి రికార్డు ధర సైతం నమోదైంది. మార్కెట్లో సరుకు రాక పెరగడంతో వ్యాపారులు కొంతవరకు ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలకు 10,700 రూపాయల నుంచి 11,000 రూపాయలు పలుకుతోందంటూ రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రేటు 10,790 రూపాయలు పోయింది. ఎక్కువ ఉండదు కానీ నిన్న మొన్నటి రేటు కన్నా తగ్గింది. ఇప్పుడు 20 ప్యాకెట్లు వెళ్ళింది. పోయినసారి కన్నా మంచిగా ఉంది. 3 ఎకరాల పల్లి వేసిన 100 సంచి తెచ్చిన చేస్తే ఈరోజు 9,300 పోయింది. పోయినసారికి ఈసారి కొంచెం బెటర్ ఉంది. రేటు మంచిగానే ఉంది, కొంచెం దిగుబడి మంచిగా ఉంది. సార్ మళ్ళీ రేటు నిన్న మొన్న పెరిగి మళ్ళీ తగ్గిపోయింది సార్. జడ్చర్ల సైడ్ మేము మార్కెటింగ్కి ఒక 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి శనగకాయలు పల్లీలే తీస్తున్నాము. పోయినసారి కంటే ఈసారి రేటు బాగానే ఉంది, కానీ 2 డేస్ బ్యాక్ వరకు రేటు బాగుంది. అంటే ఇక్కడ మార్కెటింగ్లో సేల్స్ రావట్లేదా అన్న మన ప్రాబ్లం వల్ల వాళ్ళు రేటు పెంచగానే రైతులు అనేది ఎగసబడి వచ్చేసారు. ఎగసబడి వచ్చేసారు. అందరికీ రేట్లు అనేది చాలా టూ మచ్గా తగ్గడం జరిగింది. క్వింటాల్ వేరుశెనగ మద్దతు ధర 7,263 రూపాయలు ఉంటే ఈ ఏడాది మద్దతు ధరను మించి మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే మంచి ధరలు దక్కాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పోల్చుకుంటే బుడ్డల పల్లీల రేట్లు మంచిగా ఉన్నాయని నిన్న తెచ్చినాము. నిన్న తెచ్చితే 10,886 పడ్డది, మాకు 66 పడ్డది. ఈరోజు ఇంకా జర ఎక్కువ వస్తుందని మేము ఆపినందున మళ్ళీ ఈరోజు 10,130 రూపాయలు పడ్డది. నిన్న తగ్గిందని ఈరోజు ఎక్కువ అవుతుందని ఈరోజు ఆపినాము. ఈరోజు ఇంకా తగ్గింది. పోయినసారి కంటే చాలా బాగుంది. పోయినసారికి ఈసారికి పలుకు రేటు పడదు మాకు. పల్లీలు ఇప్పుడు అమ్మితే పలుకు రేటు 12,000కు ఇచ్చిండ్రు. 12,000 తీసుకొని పోసినాము. అదే 12,000 ఈరోజు 12,000 కూడా పలికింది. నిన్నటి వరకు పలికింది, ఈరోజు తగ్గింది. నేను 2 ఎకరాలన్నర పల్లి చేసిన, నాకు మంచి 63 బ్యాగులు వచ్చింది దిగుబడి. ధర కూడా మాకు ఈ జడ్చర్లలో మంచి ధర వచ్చింది. నిరుడు కన్నా ఇప్పుడు 11,000 వచ్చింది. మాకు రైతులకు ఎంతో సంతోషంగా ఉంది. పెరిగిన పల్లి ధరలు రైతులకు ఊరట కలిగిస్తున్నాయంటూ మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మద్దతు ధరను మించి ధరలు పలుకుతున్నాయని, ఇవి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందంటూ వివరిస్తున్నారు. మార్కెట్లో 11,698 హైయెస్ట్ వచ్చిందండి. అంటే ఎక్కువ ధర అనేది అచ్చంపేట 11,969 వచ్చింది. సెకండ్ హైయెస్ట్ మనదే. గతంలో ఇంకా మంచి రేట్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బాగుంది. నిన్నటికెళ్ళి కొంచెం మార్కెట్ డౌన్ ఉన్నందువల్ల కొంచెం తగ్గింది. రైతులు అయితే సంతోషమే ఉన్నారు. క్రాప్ తక్కువ ఉన్నందువలన కొంచెం షార్టేజ్ ఉంది, అవైలబిలిటీ ఎక్కువ ఉంది, దానివల్ల కొంచెం పెరిగింది. ఎంఎస్పీ రేట్ అయితే 7,263 ఉంది. లాస్ట్ ఇయర్ దానికన్నా తక్కువనే, ఎంఎస్పీ కన్నా తక్కువనే ఉండే. ఈసారి ఎంఎస్పీ కన్నా ఎక్కువనే ఉంది. పెరిగిన సాగు ఖర్చులు, గత 2 ఏళ్లుగా కలిసిరాని ధరల నడుమ ఈ ఏడాది ధరలు కొంత ఊరట కలిగిస్తున్నాయని, మరికొన్ని రోజులు ధరలు నిలకడగా కొనసాగాలంటూ రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో మహిళా రైతులకు సహజ వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. 5 రోజుల పాటు ఏర్పాటు చేసే ఈ శిక్షణలో జిల్లాలోని 15 మండలాలకు గాను ఒక్కో మండలం నుంచి 2 చొప్పున మహిళా రైతులకు కృషి సఖీ పేరుతో శిక్షణ అందిస్తున్నారు. సహజ విధానాల్లో పంట సాగు, కషాయాల తయారీ, వినియోగం వంటి వాటిపై కృషి సఖీలకు శిక్షణ ఇస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మేము నేచురల్ ఫార్మింగ్ మీద శిక్షణా తరగతులను ప్రారంభించాము. మొదటి 3 రోజుల్లో మరి కృషి సఖీస్ అనేవాళ్ళు ఒక 30 మంది మహిళలు
ట్రైనింగ్కి ఎంపిక చేయబడినారు. వాళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఏముంటుంది, ఎలా చేసుకోవాలని వివిధ మహిళలకు శిక్షణా తరగతులను ఇవ్వటం జరిగింది. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ NMNF తరపున 5 రోజుల సహజ వ్యవసాయం పైన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము కృషి సఖీలు అంటే CRPsకి శిక్షణ ఇవ్వడం. మండలంకి ఉన్నటువంటి 2 కృషి సఖీలు ఒక్కొక్కరు 120 ఎకరాలకిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వీళ్ళు నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని అందించి వాళ్ళ చేత సహజ పద్ధతిలో వ్యవసాయం చేయించడం అనేది కృషి సఖీల యొక్క ముఖ్య పాత్ర అన్నమాట. మనం నేషనల్ మిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ స్కీమ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ వల్ల చాలా భూమి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీన్ని మళ్ళా ఎలా పునరుద్ధీకరించి నేల ఆరోగ్యం ఎలా బాగుపరచాలి, దీని మీద రైతులకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముందుగా కొన్ని క్లస్టర్స్ నుంచి కృషి సఖీస్ని ఎలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయంలో సహజ విధానాలను ఆచరిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందే విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ పలు శిక్షణలు ఇస్తోంది. ఇందులో భాగంగా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి భూసారం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణకు కొత్త పద్ధతుల అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇంటిని చక్కదిద్దే మహిళతోనే మార్పు చేయాలనే లక్ష్యంతో కృషి సఖీ పేరుతో క్లస్టర్ల వారీగా మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణలు ఏర్పాటు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు ఉపయోగించి ఆ పండించే పంటలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. అది ఉద్దేశించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు కృషి సఖీ అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మనకి సహజంగా దొరికే ఆకులు, రసాయనాలు, మనకి ఇంట్లో దొరికే వస్తువులు తోటి తయారు చేసుకొని మనం సహజంగా చేసే వ్యవసాయాన్ని సహజ వ్యవసాయం అంటారు. కృషి సఖీ యొక్క బాధ్యత ఏమిటంటే ముందు మన ఆరోగ్యం ముందు మనం చూసుకొని మన ఇంటికి సరిపడా ముందు మనం పంట పండించుకొని తర్వాత ఒక ఊర్లో కానీ ఒక 10 మందికి చెప్పడానికి మనం ఉపయోగపడాలన్నమాట. జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం అలాంటివన్నీ కూడా మాకు నేర్పించారు. వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఎక్కువ కాకపోయినా మన ఇంటి మందం కొంచెం కూరగాయల వరకైనా మన ఇంటి వరకు పండించుకొని మన నుంచి ఒక 10 మంది రైతులు, ఒక 10 మంది రైతుల నుంచి 20 మంది అట్లా కూడా మనం ఉత్తేజపరచాలకి మేము కూడా ట్రై చేస్తామని కూడా నేను చెప్తున్నాను సార్. ఇప్పుడున్న జనరేషన్లో కెమికల్ ఫార్మింగ్ అనేది చాలా ఎక్కువైంది. దీనిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కృషి సఖీ అనే 5 days ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. అందులో మేము CRPగా సెలెక్ట్ అయ్యాము. వ్యవసాయ పద్ధతుల్ని మార్చడానికి, సహజంగా పండించడానికి, ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ప్రోత్సహించాలని KVK కేంద్రం వైరాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సహజ వ్యవసాయాన్ని చైతన్యపరచాలి, మళ్ళీ ఆ రోజులను తీసుకురావాలని మన గవర్నమెంట్ ఈ కృషి సఖీ ప్రోగ్రామ్ని నిర్వహించారు. ఈ సఖీ ప్రోగ్రాం నందు న్యాచురల్ వ్యవసాయం ఎలా చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు మనము అనే దానికోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమాన్ని జిల్లాల వారీగా కృషి విజ్ఞాన కేంద్రాలకు అప్పగించి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం వైరా ఖమ్మం జిల్లా నందు మనం కృషి సఖీలకు సహజ వ్యవసాయం మీద 5 రోజుల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనము జిల్లాలో 15 మండలాలలో మనం 1875 ఎకరాలలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీనికి ప్రతి మండలానికి 2 కృషి సఖీలను చెప్పిన మన మహిళా రైతులని సెలెక్ట్ చేసుకొని ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడకం తగ్గించేసి నేచురల్గా దొరికే వివిధ రకాల పద్ధతుల ద్వారా మనము పంటల్ని పండించుకోవడానికి వీలుగా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. కృషి సఖీల ద్వారా గ్రామంలోని మిగతా రైతులకు సహజ విధానాలపై అవగాహన పెంచేలా చర్యలు చేపట్టామని, రానున్న రోజుల్లో సహజ సాగు విధానాలను మరింత విస్తరించి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన దిగుబడులు అందించాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామంటూ అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.